హామీల అమలుపై ఏపీలో కూటమి నాయకులకు వైసీపీ నాయకులకు మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. ప్రభుత్వంపై పోతిర మహేష్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సూపర్ 6 చేస్తే భయం వేస్తుంది. మీరు భయపడదు. మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం. జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బటన్ నొక్కాడంట. ఓకే, ప్రేమ ఉంది. ప్రజలకి జగన్ మీద ప్రేమ ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసేవాడు కాదు కదా. అంటే అర్థం చేసుకోండి, మీరు చేసినంత ఫేక్ డ్రామాలు, ప్రజల డబ్బులు ప్రజలు పంచడము, మీరు దోచేసి మిగిలిన డబ్బులు ప్రజలు పంచారని ప్రజలు తెలుసు కాబట్టి ప్రజలకు మీ మీద ప్రేమ లేదు. ఏదో ట్యూషన్ నేర్చుకోవాలంట జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలంట. ఒకటే ఏం ట్యూషన్ నేర్చుకోవాలైనా, బాబాయ్ నటి చంపేయాలి, బాత్రూంలో చంపాలా, బెడ్రూమ్లో చంపాలా, బీసీ ఎస్సీ నాయకుల్ని ఎలా కొట్టాలి, ఎలా చంపాలి, చంపేసిన వాళ్ళని ఎలా వెనకేసుకుని తిరగాలి, అమ్మ చెల్లెల్ని ఆస్తుల కోసం ఎలా బయట తరిమేయాలి, ఇవి నేర్చుకోవాలా? ట్యూషన్ నేర్చుకోవాలంటావు. అది ఏం నేర్చుకొని చెప్తే నేర్చుకొని చూద్దాం. ఇన్ని రోజులు 175 చెప్తున్నారు, ఇప్పుడు ఏకంగా డబల్ సెంచరీ అంట. ఉండేది 170 నియోజకవర్గాలు. గుర్తుపెట్టుకోండి అయ్యా పోతిరి మహేష్, మనకు ఉండేది 170 నియోజకవర్గాలే.